ఇదే ನಮ್ಮ ట్రాఫిక్ అంటే ఇట్లా ఉండాలి. ఎప్పుడే కానీ కదా ನಮ್ಮ ఇంత ట్రాఫిక్. పైన ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. వచ్చా హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈసా టెంపుల్ అంటే శివరాత్రి నైట్ జాగారం ఉండాలని చెప్పేసి మామూలుగా ఇంట్లో ఉండి మూవీ అయితే చూసేదానికి దేనికి ఊరెల్లా కూడా అయితే ఊరికే టైంపాస్ అని చెప్పేసి ఈసా టెంపుల్కి అయితే వెళ్ళాను. చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఈసా టెంపుల్ చాలామంది అయితే తెలిసి ఉంటుంది. లొకేషన్ ఎవరెవరికి లొకేషన్ తెలియని వాళ్ళకి వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి లొకేషన్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కానీ ఆ లొకేషన్ బట్టి మీరు అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏమంటే దీంట్లో వచ్చేటప్పటికి మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంటే స్టార్టింగ్ అయితే స్కిప్ చేస్తారు, ఆ స్కిప్ చేసినా పర్లేదు. శివుడిది ఎప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుందో శివుడి దగ్గర నుంచి అంటే స్టార్టింగ్లో వచ్చేప్పటికి ఒక 1 మినిట్ నుంచి దాని తర్వాత కాకుండా లైట్స్ అని ఒకేసారి ఆఫ్ అయితే అప్పుడు వచ్చేప్పటికి శివుడి మీద వచ్చేప్పటికి లైటింగ్ అనేది పడుతుంది, 3D ఎఫెక్ట్. అప్పుడు వచ్చేప్పటికి మస్తుగా అయితే ఉంది. శివుడు మన కళ్ళ ముందు ఉండి ఎన్ని రూపాయలు అయితే తీసుకుంటాడు అని చెప్పేసి మనము కళ్ళ ముందు చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే ఉంది. అక్కడి నుంచి మీరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. మీరే కాదు, మీరు ఒక్కరే చూడొద్దండి వీడియో అనేది. మీ ఫ్రెండ్స్ మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ చూపించండి. వచ్చేటప్పుడు ఇంట్లో ఉంటే కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ ఇలా ఉంటారు కదా, వాళ్ళందరికీ వీడియోస్ ఒకసారి చూపించండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే దగ్గర నుండి ఎవరు చాలామంది అయితే చూసింటారు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఆ రకంగా ఆ ఎఫెక్ట్ ఎలా ఉందని చెప్పేసి నేను చెప్పడం కాదు, మీరు అక్కడ చూసిన తర్వాత మీరే మీ ఫ్యామిలీ వాళ్ళకి చూపిస్తారు. చూడమ్మా, చూడు నాన్న, చూడు తాత అని చెప్పేసి మీరే చూపిస్తారు, వాళ్ళు కూడా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను టార్గెట్ పెట్టినది వచ్చేటప్పటికి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్ అయితే నేనైతే యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక తెలుగువాడికి ఆల్రెడీ నేను మెసేజ్ కూడా చూశాను. ఒక బ్రదర్ అయితే చేశాడు అండి. బ్రదర్ ఎక్కడి నుంచి నాకైతే తెలియదు కానీ మన తెలుగువాడే నాకు సపోర్ట్ చేసి ప్లస్ అతని సైడ్ నుంచి 10 మంది సబ్స్క్రైబర్ తీసుకొస్తానని చెప్పేసి ఆల్రెడీ 3 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్ని అయితే తీసుకొచ్చాడు. ఇలాగ మీరు కూడా ఇలా నాకు సపోర్ట్ చేసి మీ సైడ్ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్ని తీసుకొస్తారని చెప్పి నన్ను కూడా కొంచెం ఆదరిస్తారని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. ఇదే ನಮ್ಮ ట్రాఫిక్ అంటే ఇట్లా ఉండాలి. ఎప్పుడే కానీ కదా ನಮ್ಮ ఇంత ట్రాఫిక్ చూడు. చూడాలి అది చూడు ఏముంది ట్రాఫిక్ వస్తుంది కదా. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే ఆశ్రమం దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేప్పటికి ఆర్చ్, ఇదంతా ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. మనకి ఎంట్రన్స్ వచ్చేటప్పటికి సద్గురు సన్నిధి ఉంది కదా, దీని కింద నుంచి అయితే మనం ఎంట్రన్స్కి అయితే వెళ్ళాలి. పైకి అయితే వస్తే మొత్తం ఘాట్ రోడ్లో అయితే ఉండేది. పైకి వచ్చిన తర్వాత కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. కింద కనపడుతుంది లైటింగ్ కనపడుతుంది కదా, మొత్తం అదంతా వచ్చేప్పటికి అది పైకి వెళ్ళడానికి మనకి ఎండింగ్ కనపడుతుంది చూడండి, ఆ లైటింగ్ అదంతా మొత్తం వచ్చేప్పటికి మొత్తం రోడ్డు వెహికల్స్ అయితే ఫుల్ అయితే స్టక్ అయిపోయి ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూడవచ్చు. వెహికల్స్ అయితే లోపలికి అయితే పోవట్లేదు, అందుకని చెప్పేసి నేను కూడా బైక్ అయితే ఇక్కడే పెట్టేశాను. టైం చూడండి
అప్పుడే టైం చూపించండి ఎంత అయింది, ఇప్పుడైతే ఎంత అయింది. ఇక్కడ నుంచి నెట్వర్క్ కూడా సరిగ్గా నెట్వర్క్ కూడా లేదు. నేను వచ్చేప్పటికి ఇంకా డిస్టెన్స్ వచ్చేప్పటికి చూడండి ఇంకా ఎంత ఉందని చెప్పేసి. ఇక్కడ నుండి మళ్ళీ వచ్చేప్పటికి ఇక్కడికైతే వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ రావచ్చు అంటే 3.5 అయితే వస్తుంది. నడుచుకొని అయితే వెళ్ళాలి. 3.5 కిలోమీటర్ అయితే వస్తుంది. నడుచుకొని అయితే పోవాలా. లాస్ట్కి పిల్లలు కూడా ఏం కూర్చోండారు. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎక్కడ అక్కడే గొట్లలో గిట్లలో జనాలు అయితే ఎట్లా పోతున్నారు చూడండి ఒకసారి. అడిగాడికి ఎంత టైం పడుతుంది తెలియదు, చూద్దాం. ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. నడుచుకొని అయితే వెళ్తున్నా. కింద అంతా ఫుల్ ట్రాఫిక్ అని చెప్పేసి మొత్తం అయితే అంతా గుట్ల మీద పోతున్నారు. కనిపిస్తున్న గుట్టు ఉంది కదా, ఆ గుట్ట వెనకాలే శివుడు అయితే ఉండేది. అంత గుట్ల మీదే నడుచుకొని అయితే వెళ్తున్నారు. చూడొచ్చు ఆల్మోస్ట్ అంతా గుట్ల మీద నుంచే వస్తున్నారు. నా కూతురు కూడా నడుస్తూ ఉంది. పైనాలకైతే మీకు మీరు చూడవచ్చు చంద్రుడు కనపడుతున్నాడు. అంటే శివుని తల మీద చంద్రమ్మ సరిగ్గా కనపడతలేదు, మొబైల్లో తీస్తున్నాం కాబట్టి. పైనాలకైతే కనపడుతుంది. కొంచెం రిలీఫ్ అయితే అనిపించింది ఇప్పుడు. వెళ్ళిపోదాం. అంటే మా కాళ్ళు వస్తున్నాయా? కాలినడక. తిరుపతిలో కూడా ఇంత బాధ ఉండదు. చూడండి అంతా ఎట్లా నడుస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి బండ్లు ఎట్టు పడితే ఎక్కడ పడితే అక్కడ ఇట్లా నిలబెట్టేసినారు. ఇప్పటిదాకా అయితే మేము గుట్టు మీద అయితే వచ్చినాము, ట్రాఫిక్ లైన్ లేదని చెప్పేసి. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఫైనల్గా అయితే వచ్చేసినాము. చూడవచ్చు జనాలు ఉన్నారు ఫుల్గా. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇంత గుట్టు మీద అయితే నిలబడుకొని అయితే కూర్చొని అయితే చూస్తూ ఉంటారు. లోపలికి ఖాళీ ఫ్రీ ఉందా లేదా తెలియదు, చూద్దాం. మనము ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. అయితే ట్రై చేద్దాం మనము. లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. చూడాలి లోపలికి ఫ్రీ ఉందా లేదా అని. పైన ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. త్రిశూలం వచ్చా. మా వాడికి నా గుడ్డోడికి నిద్ర ఇంకా రాలేదు. నిద్ర వస్తుంది నిద్రడా లేదంటే త్రిశూలము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే మనకి ఆ బ్లూ కలర్ కనపడుతుంది కదా, అదే సైడ్ వచ్చేప్పటికి. ముందు వచ్చినప్పుడైతే ఇది త్రిశూలం లేనింది. మళ్ళీ కొత్తగా అయితే వచ్చింది త్రిశూలము. లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్టుందని.
ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేప్పటికి నంది దగ్గర వచ్చేప్పటికి మనం కింద అమౌంట్ పే చేసి టోకెన్ తీసుకున్నామంటే ఒక చిన్న రాగి చెంబులో అయితే వాటర్ ఎత్తేస్తారు. ఆ వాటర్ తీసుకెళ్ళి అక్కడ నంది దగ్గర అయితే వాటర్ పోసి మనం ఏదన్నా అనుకుంటే ఆ కోరికలు అక్కడ చెవిలో చెప్పామంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఫ్రెండ్స్ ఆ క్రౌడ్లో చెప్పటికి వాయిస్ అయితే ఇవ్వడానికి అయితే కాలేదు, ఎంత మాట్లాడుకుంటే పడదు, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కదానికి అయితే వాయిస్ అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేసిన తర్వాత అయితే ఇచ్చాను. మొత్తానికి అయితే బయటకి అయితే వచ్చాము. ఫుల్ అయితే జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే ఎంత టైం పడుతుందో తెలియదు. టైం వచ్చేటప్పటికి ఎంత చూసుకుందాం ఒకసారి. టైం కూడా 1:26 అయితే అయింది. 70 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి. మా వాడికి ఇంకా నిద్ర వచ్చినట్లేదు కదరా? నిద్ర వచ్చింది సనడా? సామెను ఎట్లా చూస్తువే? ఎట్లా మొక్కండి సామెనే? ఇక్కడ చెప్పు, వీళ్ళకి చెప్పు. ఏడా ఆడా వీళ్ళకి చెప్పు, వీళ్ళందరికీ చెప్పు. హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. నవ్వుతేనే అదే హాయ్ మాకి, అంతే కదా మసన్నాడా? స్వామి ఎట్లుంటే స్వామిని మొక్కుంటువా? ఎట్లా మొక్కుంటువే స్వామిని? మా వాడికి ఎవడే స్వామి వచ్చేసింది. సరే లేట్ అవుతుంది, ఇంకా ఇది బయలుదేరామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.